డాక్టర్ ముట్నూరి సంగమేశం గారు వాల్మీకి రామాయణంలో శాపాలు వర 28వ భాగం 12/4/25. దీనికి మరాఠీ మూలం శ్రీపాద రఘునాథ భిడే గారు రాసినటువంటి పుస్తకం. పాత్రల పరిచయం చేస్తున్నారు. రామాయణం 80 పాత్రల గురించి మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం. 81. బ్రహ్మదత్తు, ఊర్మిళ గంధర్విపుత్రి అయిన సోమదకు ఇతడు శూడి మహర్షి కృప వలన జన్మించాడు. మళ్ళీ ఊర్మిళ అనేటువంటి గంధర్వపుత్రి అయిన సోమదకు ఇతడు ఎవరు? బ్రహ్మదత్తుడు చూడిక అనే మహర్షి దయ వల్ల జన్మించాడు. సోమద చేసిన సేవలకు సంతోషించి చూడి ఆమెకు ఈ మానసపుత్రుణ్ణి ప్రసాదించాడు. ఇతడు కాంపిల్య నగరం ఏలేవాడు. వాయువు కోపం చేత కుబ్జలైన కుశనాభుడి కుమార్తెలను ఇతడు పెళ్ళాడు. బ్రహ్మదత్త ఇతని స్పర్శ చేత వారి కుబ్జత్వం పోయింది. తిరిగి రూపవతులు సౌందర్యవతులు అయ్యారు. 82. బ్రహ్మ ఈ సృష్టికి ఆధిపత్యం ఉన్నది వాడు అని చెప్తారు. ఈ సమస్త సృష్టికి ముందు ఆయనే పుట్టాడు. మత్స్య పురాణాన్ని అనుసరించి భగవంతుడు కమల రూపం అయినటువంటి పృథ్వీని నిర్మించాడు. ఈ కమలలో బ్రహ్మ పుట్టాడు. మహాభారతంలో మహావిష్ణువు సృష్టి గురించి ఆలోచిస్తుండగా అహంభావం ఉత్పన్నమై దానిలోంచి బ్రహ్మ ఉదయించాడు. స్కంద పురాణాన్ని బట్టి ఒక అండం పుట్టి అందులోంటి బ్రహ్మ జన్మించి భగవంతుడే విశ్వశక్తి, అదే బ్రహ్మ. అతడు మొదట తమో గుణం కలవాడు, తర్వాత రజోగుణం కలవాడై ఆ పైన సత్వగుణాన్ని సాధించి ప్రజోత్పత్తి చేశాడు. ఈయన వేదాల అధిష్టాత గాయత్రి ఇతని వలననే కలిగింది మంత్రం. ఇతడు యుగళమూర్తిగా అమూర్తిగా కూడా ఉంటాడు. అంటే ఇద్దరుగా ఒకడుగా. గాయత్రి ఇతని ఎన్నడూ విడిచి ఉండదు. మత్స్య పురాణాన్ని బట్టి ఈతడి రాశి వేద రాశి. దానిలో సావిత్రి ప్రకటమైంది, అంటే కనిపించింది, ద్యోతకమై. కనుక ఈతనికి సావిత్రి గమన దోషం అనేది కలగదు. ఇతని మొదట ఒకే ముఖం ఉండే, కానీ చతుర్ముఖుడిగా వర్ణింపబడ్డాడు. కారణం ఏమిటంటే ఇతను తన శరీరం నుండి శతరూప అనే ఒక దివ్య సుందరిని జన్మింపచేశారు. ఆమె ఇతనికి ప్రదక్షిణం చేసినప్పుడు 4 వైపులకు మానసపుత్రుడు కూర్చొని ఉన్నారు. సిగ్గుపడి ఇతడు ఆమెను తిరిగి చూడలేక సల్వంక 4 వంకలకు 4 ముఖాలు కల్పించుబడి ఒకే ముఖంలో చూడలేక తిరిగి చూడదాలక అది ఆమె మీదికి పోగా ఇతర దైవదమై 5వ ముఖం కూడా పైకి వెళ్ళిపోతే 5వ ముఖం కూడా ఏర్పాటు చేస్తాడు. శివుడు ఆ శిరస్సునే ఖండించాడు. శకరూపను చూడటానికై చేసిన ఈ ప్రయత్నం వల్ల పుత్ర ప్రాప్తికై ఇతడు చేసిన తపస్సు అంతా కూడా వ్యర్థమై రుద్రుడు తన కుమార్తె సంధ్య వల్ల ఇతన్ని మోహింపజేసి పుత్రుల ఎదుటనే అప్రతిష్ట పాలు కూడా చేశాడు. అప్పుడు ఇతడు రుద్రుణ్ణి మోహింప చెయ్యాలని సతి అనేటువంటి ఆమెను నిర్మించి దక్షయజ్ఞ కాలంలో శివుణ్ణి అవమానపరిచాడు. వరాలు ఇవ్వటంలో బ్రహ్మ చాలా ఉదారంగా, లిబరల్ అంటమే. వాల్మీకంలో ఇతడిచ్చిన వరాలు ఎన్నో చెప్పబడి బ్రహ్మ ఇచ్చిన వర బలంతోనే వాల్మీకి రామాయణ రచనకు పూనుకున్నాడు. విశ్వామిత్రుడు 1000 ఏళ్ళు తపస్సు చేయగా మొదట రాజర్షి అని మాత్రమే వరమిచ్చి రావణ కుంభకర్ణ మేఘనాద మాలి సుమాలి మాల్యవంత సుకేతు
తాటక విరాధ మయ మారీచ నివాత కవచాది రాక్షసులందరికీ బ్రహ్మ వరాలు ప్రసాదించారు. భగీరథుని పితరులకు స్వర్గప్రాప్తి కలగటానికి బ్రహ్మ వరాలు సాధనమైనాయి. దేవ కార్యంలో సహాయపడగలడని గుర్తించి బ్రహ్మ హనుమంతుడికి తాను వరమివ్వటమే కాక మిగిలిన అందరి దేవతలతో కూడా వరాలిప్పించి కుంభకర్ణుడికి దీర్ఘ నిద్రను, రావణుడికి పరిమిత అవధ్యత్వాన్ని అంటే సగం కొంతవరకే సాగు లేకపోవటం వరముగా ఇచ్చారు. ఇంద్రజిత్తు చేత ఇంద్రుణ్ణి విడిపించటానికి వాడు కోరిన విధంగా వరాలు ఇవ్వటానికి ఒప్పుకొని భూమిపై ఎవ్వరికీ సంపూర్ణ అమరత్వం అనేది లభించదని చెప్పగా మేఘనాథుడు హవన కర్మ ఆరంభానికి పూర్వమే శస్త్రధారి అయి నికుంభింలో నన్నెదిరించు వాడి చేత తప్ప అధన్యుల చేత తక్కిన వేళల నాకు చావు కలగరాదని కోరగా బ్రహ్మదానికి అంగీకరి అంటే నికుంభళ యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ యజ్ఞ భంగమైతేనే నేను చావాలి, మిగతా వేళ్లలో నన్నెవడు చంపటానికి అవకాశం లేకుండా వరం అడిగాడు. అలాగే అలా శాపం వంటి వరాన్ని బ్రహ్మ మేఘనాథుడికి ఇచ్చాడు. వానరుడైన మైంద ద్వివిధులు కూడా బ్రహ్మచేత వరలాభం పొంది బ్రహ్మ వరాలతో పాటు శాపాలు కూడా చెప్పాడు కొనితో. కానీ ఆ శాపాలు కేవలం రావణ కుంభకర్ణుల విషయానికే చెప్పబడి వరబలంతో రావణుడు గర్వోన్మత్తుడై ప్రజలను పీడించి స్త్రీలను బలాత్కరిస్తుండగా శాపం ఇవ్వాల్సి వచ్చి తన వరం అసత్యాలు కారాదని బ్రహ్మ తగినంత జాగ్రత్త పొందుతూ ఉంటాడు. యమ రావణ సంగ్రామంలో అంటే యముడికి రావణుడికి జరిగిన యుద్ధంలో యముని కాలదండ ప్రయోగం చేసి ఆపేశారు. నివాత కవచ రావణులను తెగని పోరాటమైనప్పుడు బ్రహ్మ వాళ్ళ మధ్య మైత్రి చేశాడు. విశ్వకర్మ నిర్మితమైన విమానాన్ని ఇతడు కుబేరుడికి ఇంద్రుడి చేత వైష్ణవ యాగం చేయించాడు. చంద్రుడి హింసించదలిచి రావణుడికి ఒక మంత్రమిచ్చి ఊరుకొన చేశారు. దేవ కార్యార్థం శ్రీ విష్ణువును మానవ అవతారం పొందమని ప్రార్థించి అన్నత్యాగం చెయ్యదలచిన సీత దేవేంద్రుడి చేత హవిష్యాన్నాన్ని పంపించారు. మహాప్రస్థానం తరువాత విష్ణు తేజంలో దీనుడైన రాముని ఇతడు స్వాగతమిచ్చి సత్కరి. తర్వాత 83 బ్రహ్మ హత్య. భైరవుడు బ్రహ్మ శిరస్సు తగగొట్టారు. అకార్య సాఫల్యం చేత్ ఆ కార్య సాఫల్యం చేత్ శివుడు కల్పించిన స్త్రీమూర్తి బ్రహ్మహత్య అయిపోయి భైరవుడు కార్యానంతరం ఆమెను వెనకకు పంపించే. 84 భగీరథ. దిలీప మహారాజు కుమారుడు కపిల మహాముని కోపానికి గురై భస్మ అవశిష్టులైన 60,000 మంది సగర పుత్రులు ఉద్ధరించటానికై కపిలుని ఉపదేశం పైనని అంశుమంతుడు దిలీపుడు గంగ ప్రాప్తికై తపస్సు కానీ ఆ కార్యం వాళ్ళ వల్ల సాధింపబడల. తపం ఫలించి గంగా దర్శనమై కానీ స్వర్గం నుండి భూమి మీదికి పడబోయి తన అపాతమైనటువంటి వేగధారను ముందుగా ధరించటానికి శంకరుణ్ణి ప్రార్థించమని గంగే సలహా చెప్పింది. అప్పుడు భగీరథుడు అలా చేసి శంకరుణ్ణి ప్రసన్నం చేసి అతడు తన జటలలో గంగను ధరించటానికి అంగీకరి. తర్వాత ఒక్కొక్క జడ విప్పి గంగకు దారి కట్టి అందువల్లనే గంగకు అలక నంద, అలక అంటే ముంగురుడు అంటే జుట్టు,
అందులోంచి బరఫించింది గనక అలక్కనంద అనే పేరు వచ్చి. భగీరథుడు గంగను తన వెంట రమ్మని చెప్పి సగరపుత్రుడు భస్మరాసులై పడి ఉన్న చోటికి తీసుకొని పోయి వాళ్ళనందరినీ ఆ ప్రవాహంలో ముంచి వాళ్ళకి ఉత్తమ లోకాలు గంగను భూమి మీదికి తెచ్చినందు భగీరథుడి పేర గంగ భాగీరథి అయింది. గంగా భాగీరథి సమానం అంటే విధవరాలు కింద, అది కాదు. ఇక గంగకి భగీరథి లేక భాగీరథి. ఆ తర్వాత భగీరథుడు తన రాజ్యానికి పోయి యథా ప్రకారం రాజ్యం ఏడుతున్నాడు. భగీరథుడు ధర్మాత్ముడు, అతనికి నాభాగుడు, శృతుడు అనే ఇద్దరు కొడుకు, హంసి అనే పుత్రిక కలిగారు. భగీరథుడు తన కుమార్తె కౌత్సుడనేటువంటి బ్రాహ్మణుడికి వివాహం చేశారు. గంగా తటంలో రేవులు నిర్మించి అక్కడ వేల కొలది కన్యలను సాలంకృతాలుగా బ్రాహ్మణులకు దానం ఇచ్చారు. అంటే వాళ్ళందరినీ చక్కగా అలంకరించి పూలు మాత్రమే వేసి కాదు, ఆభరణాలు, బంగారు ఆభరణాలు కూడా పెట్టి దానం. యజ్ఞాలు నిర్వర్తించి అపారమైన ధనాన్ని దక్షిణగా ఇచ్చారు. అతని యజ్ఞాలకు దేవతలు స్వయంగా వస్తారు. మహాభారతంలో ఇతడు వేల కొలది గోదానాలు చేసినట్టు వాల్మీకి రామాయణంలో ఇతడి పుత్రుడు కకుత్సుడు అని పేరుగా చెప్పబడింది. భరతుడు కైకేయి దశరథుల పుత్రుడు, విష్ణువు యొక్క 4వ అంశం వల్ల జన్మించాడు. భరత శత్రుఘ్నులు పరస్పరం విడరాని ప్రేమతో మెలిగేవారు. జనకుడి తమ్ముడైన కుశధ్వజుడి కుమార్తె మాండవి ఈ భరతుడి ధర్మపత్ని. దశరథుడు రాముడి రాజ్యాభిషేకం తలబెట్టిన భరతుడు అయోధ్యలో లేడు, మేనమామల ఇంటి దగ్గర. అతడప్పుడు శత్రుఘ్న సహితంగా మాతామహుని ఇంటి దగ్గర ఉన్నాడు. శత్రుఘ్నుడు, భరతుడు అక్కడ. భరతుడు ధర్మాత్ముడని, అందరితో కలిసిమెలిసి ఉండేవాడని శ్రీరాముడు తల్లి కౌసల్యతో చెప్పాడు. భరతుడు వల్కలాలు ధరించి రాముడితో పాటు వనవాసానికి వెళతానని తండ్రి ఇయ్యని రాజ్యం అతడు గ్రహింపడని వశిష్ఠుడు స్పష్టం చేయి అయోధ్యకు మరలి రావలసిందని మాత్రమే వశిష్ఠుడు భరతుని వద్దకు దూతల ద్వారా సమాచారం పంపారు. రామ వనవాసం కానీ తండ్రి మరణం కానీ చెప్పకుండానే అర్జెంట్ అనంత టెలిగ్రామ్ అలా. కానీ భరతుడికి అప్పుడే అశుభ సూచకాలు కనపడ్డాయి. అయోధ్యకు వచ్చి విషయాలన్నీ తెలిసిన తర్వాత కాయిక మీద కోపించాడు. కఠోరంగా ఆమెను నిందించాడు. తల్లి రూపంలో ఉన్న నువ్వు నా శత్రువు, నువ్వు నరకానికి వెళ్తావు, నువ్వు నా పితృ కులాన్ని కళంకితం చేశావు అని తిట్టాడు. అతనికి రాజ్యేచ్ఛ లేదని అతడు మంత్రులకు కూడా స్పష్టంగా చెప్పాడు. కౌసల్య, గుహుడు, భరద్వాజుడు భరతుడిని సంశయించారే కానీ అతడు ప్రతిజ్ఞాపూర్వకంగా తన ఆచరణపై వాళ్ళకి గొప్ప నమ్మకాన్ని కలిగించాడు. దశరథుడి అంత్యేష్టి కర్మలు చేసిన తర్వాత వశిష్ఠుడు ఇతన్ని రాజ్యం తీసుకోమని అడిగాడు. కానీ అతడు వినయంగా తనకేదీ వద్దని చెప్పి రాముణ్ణి తిరిగి రప్పించడానికి భరతుడు వశిష్ఠుడి తల్లులను కూడా తనతో తీసుకొని అరణ్యానికి వెళ్ళాడు. కానీ రాముణ్ణి కలిసి ప్రసన్నుడై అతనికి తిరిగి వచ్చి రాజ్యం చెయ్యమని. కానీ అతడు ఎంత చెప్పినా రాముడు తన నిర్ణయాన్ని మార్చుకో. భరతుడితో అతడు కర్తవ్య పాలన చెయ్యమని చెప్పి చివరకు భరతుడు అతని పాదుకలు వచ్చి అతని పేరుననే రాజ్యం చేస్తూ తాను సంయస్య వృత్తి అనుసరిస్తాడు. వనవాసం పూర్తి కాగానే తిరిగి వస్తానని రాముడు చెప్పగా అతడు అలా కాకపోతే తాను అగ్ని ప్రవేశం చేసుకొని
ఆత్మాహుతి చేసుకుంటానని చెప్పి అయోధ్యలో ప్రవేశించటానికి ముందు రాముడు హనుమంతుడి చేత భరతుడికి తన ఆగమన వార్త తెలియచేసేయడానికి పంపారు. భరతుడిది విని ప్రసన్నుడై రాముడికి స్వాగతం పలికి అతని రాజ్యాన్ని అతనికి అప్పగి లక్ష్మణుడు యువరాజ పదవిని అస్సలు ఒప్పుకోరు కనుక భరతుడికి అది స్వీకరింపక తప్పదు. లవణాసురుణ్ణి వధించటానికి భరతుడే ఉత్సహించారు. కానీ శత్రుఘ్నుడికి ఆ కార్యం లభించింది. తక్షుడు పుష్కరుడు అనే వాళ్ళిద్దరు భరతుడి కొడుకులు. వాళ్ళలో తక్షుడికి తక్షశిల, పుష్కరుడికి పుష్కలావర్తనం రాజధానులుగా రాజ్యం ఇవ్వబడింది. శ్రీరాముడి మహాప్రస్థానం తరువాత ఇతడు ఆయనతో పాటే ప్రస్థానంలో రాముడితో పాటే భరతుడు కూడా వెళ్ళాడు. భరద్వాజ్ ఇతడు వాల్మీకి శిష్యుడు. వాల్మీకి నోట మానిషాద అనే శ్లోక రూపంలో ఒక శాపవాక్యం వెడలినప్పుడు ఇతడు అతడితో కూడా పక్కనే ఉన్నాడు. అతడు ప్రయాగలో ఉండేవాడు. ప్రయాగలో భరద్వాజ ఆశ్రమం ఉంటుంది గంగ ఒడ్డున. అది చూడటానికి బాగుంటుంది. మేము చాలా వెళ్ళినప్పుడల్లా చూసి వస్తూ ఉంటాం. దండకారణ్యం వెళుతూ రాముడి తన్ని దర్శించాడు. ఒకసారి ఇప్పుడు ఆ భరద్వాజ ఆశ్రమం చూసి బయటకు వచ్చాను. బయటికి రాగానే పుట్టపర్తి నారాయణాచార్యులు గారు అమ్మాయి పుట్టపర్తి నాగపద్మిని గారు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఏదో మాట ఇస్తే సమ్మయ్యారు. తగిన ఆతిథ్యం ఇచ్చి రాముడితో ఇతడు తన ఆశ్రమంలో నిలవమని కానీ అయోధ్యకు దగ్గరలో ఉండటానికి ఇష్టపడ రాముడు ఇంకొక సురక్షిత స్థానాన్ని చూపమని కోరుకు. అప్పుడు అతడు చిత్రకూటం తగిన స్థలమని చెప్పి పంపారు. శ్రీరాముణ్ణి తిరిగి వెనకకి పిలవటానికి వనానికి వెళ్ళినప్పుడు భరతుడు ఇతడి ఆశ్రమానికి వచ్చాడు. భరద్వాజ ఆశ్రమం. ఇతడు భరద్వాజుడిని కూడా కొంచెం అనుమానించాడు. వాటిద్దరూ ఏకమైపోయి నన్ను ముంచుతారేమో అని భరతుడు సంస్థ. కానీ కన్నీటితో ప్రతిజ్ఞలొనరిస్తున్న భరతుడిపై అతనికున్న సందేహం తొలగటంచే భరతుడినే అనుమానించాడు భరద్వాజుడు. ఆ సందేహం తొలగటం చేతమే కాదు, విశ్వాసం కూడా రెట్టింపై సేనా సహితంగా భరతుడికి అతడు గొప్ప ఆతిథ్యం ఇచ్చాడు. విందంట. భరద్వాజ విందును మించిన విందు ప్రపంచంలో ఇంకెక్కడా లేదని నాకు తెలిసినంత వరకు చెప్తాను. నేను దాని మీద రామాయణాన్ని ఆధారంగా ఒక వ్యాసం రాస్తే ఈ రామోజీరావు గారి తెలుగు వెలుగు పత్రికలో వాళ్ళు వేసుకున్నారు. చిత్రకూటానికి మార్గం ఎలా వెళ్ళాలో దారి చూపించారు భరద్వాజ. అయోధ్యకు వెళుతూ రాముడు ముందుగా భరద్వాజ ఆశ్రమంలోనే విడిది చేసి భరద్వాజుడు రాముణ్ణి అభినందించి అతనికి వరాలనేకం ఇచ్చి అశ్వమేధం తరువాత కూడా రాముడు ఇతని ఇంకొకసారి సందర్శించి ఇతడు తన కుమార్తె దేవవన్ని పులశ్చపుత్రుడైన విశ్రవసుడికిచ్చి వివాహం చేశారు. భృగు అంటే పేరు గలవాడు ఎందరో విభిన్న గ్రంథాలలో పేర్కొనబడ్డారు. ఐతరేయ బ్రాహ్మణాన్ని అనుసరించి ప్రజాపతి వీర్యం 3 భాగాలు కాగా అందుండి ఆదిత్య భృగు ముగ్గురు జన్మించినట్టు తెలుసు. తైత్తిరీయ ఆరణ్యకంలో భృగువును వరుణపుత్రుడుగా చెప్పబడ్డాడు. వరుణుడి చేత బ్రహ్మజ్ఞానం పొందిన కారణంగా ఇతనికి వారుణ భృగు అనే పేరు కూడా వచ్చింది. గోపథ బ్రాహ్మణాన్ని బట్టి సృష్టి నిర్మాణ ప్రయత్నంలో బ్రహ్మ తపస్సు చేస్తుండగా ఆయన చెమట భూమి మీద పడి అందులో అతనికి తన రూపం కనిపించింది. వెంటనే వీర్యస్ఖలనమై, అందుకనే నీళ్లలో ముఖాలు చూడొద్దంటాడు. ఆ వీర్యం 2 భాగాలై
ఒక భాగం శాంతము పేయము స్వాదువుగా ఉంది, రెండవది క్షారము అపేయం తినడానికి వీల్లేంది అస్వాదుగా తీయగా లేకుండా ఉన్నదిగా మారి పేయ భాగం నుండి తీయగా ఉన్న భాగం నుండి భృగు మహర్షి, అపేయ భాగం నుండి అంటే క్షారంగా కారంగా ఉన్న భాగం నుండి అంగిరసుడు పుట్టారు. ఇలా బ్రహ్మ మానస పుత్రులైన స్వయంభూ మనువు కబుర్లు స్వయంభూ మనువుకి అల్లుళ్ళయ్య, శివుడికి శ్రద్ధకులయ్య. దక్షయజ్ఞంలో శివుడు అవమానింపబడినప్పుడు శివుని నిందించటంలో భృగువు కూడా పాల్గొని దక్షయజ్ఞ విధ్వంసవేళ వీరభద్రుడు ఇతని గడ్డాన్ని దహించి వేశాడు. భాగవతంలో ఇతడు శంకరుని స్తుతించినట్లు సంతోషించి ఆయన ఇతనికి మేకగడ్డం కల్పించినట్లు కూడా చెప్పరు. దేవదానవ యుద్ధంలో దానవులు ఓడిపోతుండగా చూసి శుక్రాచార్యుడు సంజీవినికై ప్రయత్నింపసాగారు. భృగువు తపస్సు చేస్తారు. భృగుపత్ని దేవతలను ఎదిరించి స్త్రీ అని కూడా విచారింప విష్ణువు ఆమెను చక్ర ప్రయోగంతో చంపేశారు. సంజీవని మంత్రాన్ని గ్రహించి వచ్చి భృగు ఆమెను తిరిగి జీవింపజేశారు. విష్ణువు ఇతడు నీకు గర్భవాస దుఃఖం కలుగుతుందని విష్ణువుకి భూమిపై జన్మింపతావని శాపమిచ్చారు. ఈ శాపకథ దేవి భాగవతంలో విశ్వామిత్రుడు రాముడితో విశేష పరిస్థితులలో స్త్రీవధ దోషం కాదని చెప్పి తాటకును వధించమని ఇందాక పైన చెప్పిన కథ అంతా చెప్పుకో. పద్మపురాణంలోని భృగు ఖండంలో విష్ణుని భృగువిచ్చిన శాపాన్ని గురించి వేరొక కథ కూడా. విష్ణువు భృగుని యజ్ఞం రక్షిస్తానని మాట ఇచ్చి ఇంద్రుడిని పిలుపు అందుకొని మాట తప్పి ఇంద్రుడి దగ్గరకి వెళ్ళాడు. విష్ణువు లేకపోవటంతో రాక్షసులు చెలరి భృగుని యజ్ఞాన్ని నాశనం చేసి దానికి భృగువు మత్స్యలోకంలో నువ్వు 10 సార్లు పుడతావు అని విష్ణువుకి శపించారు. అవే దశావతారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎవడు శ్రేష్ఠుడు అనే విషయాన్ని పరీక్షించే భారం ఒకప్పుడు భృగువు మీద పడి అతడు ఆ సందర్భంలో నిద్రిస్తున్న విష్ణువు గుండె మీద ఒక తన్ను తన్ని, కానీ విష్ణువు కోపపడదు. అది చూసి భృగువు అతన్ని శ్రేష్ఠుడుగా నిర్ణయించి భృగువు దెబ్బ చిహ్నముగా విష్ణువు తన వర్షంలో శ్రీవత్స లాంఛనం వహించు. ఇంకొక కథ కూడా మనకి వెంకటేశ్వర మహాత్మ్యంలో ఉంటుంది. భృగువు ఒకసారి దేవలోకంలో విష్ణుమూర్తి సందర్శనానికి వెళ్తే ఆ విష్ణు సందర్శనలో ఆయన లక్ష్మీదేవితో విహరిస్తుండగా లోపలికి వెళ్ళాడు. ఈయన కోపపడ్డాడు. కోపపడిన తర్వాత ఈయన కోపం శాంతం చెయ్యడానికి పాద శుశ్రూష చేస్తున్నట్లుగా విష్ణుమూర్తి ఆయన పాదాలు తన ఒళ్ళో పెట్టుకొని భృగు మహర్షికి కాలిలో ఒక కన్ను ఉంటుంది. దానివల్లే ఆయన కోపం, దానివల్లే ఆయనకి శాపాలు ఇచ్చేటువంటి గొప్ప గుణం కూడా ఆ కన్ను చిదిమేస్తే ఆయన గర్వం అంతా పారిపోతుంది. భృగుకి దివ్య పులోమి అనే భార్యలు ఇద్దరు. దివ్య వలన శుక్రుడు మొదలైన 12 కుమారులు పుట్టారు. పులోమికి శవనుడు జన్మించి భృగుడి పేరున భృగు స్మృతి, భృగు గీత, భృగు సూత్రం మొదలైన గ్రంథాలు మనకు కనపడతాయి. ఇతడు వాస్తుకళపై కూడా ఒక గ్రంథం రాశాడు. ఇక్ష్వాకు కులానికి వశిష్ఠుడు పురోహిత్, కానీ నివి చక్రవర్తి అత్రి అంగీరసులతో పాటు భృగువును కూడా పిలిచి ఋత్విక్కుగా నియమించారు. వాల్మీకి రామాయణం ఉత్తరకాండాన్ని బట్టి వశిష్ఠుడి
శాపం చేత విదేహుడైన భృగు అతనికి చైతన్యం కల్పించటానికి అభివచనమిచ్చాడు. అలాగే మతంగుడు 80 ఋష్యమూక పర్వతం వద్ద పంపానది పశ్చిమ తీరంలో మతంగ వనం అనేది ఒకటి. మతంగముని ఇచ్చిన శాపం వల్ల వారి ఆ ప్రాంతానికి రాలేకపోతారు. అంచేత సుగ్రీవుడు అక్కడ నిశ్చింతగా ఉన్నాడు. రాడు కదా. మతంగముని శిష్యులు ఒకసారి సమిధల కట్ట మోసుకొని వస్తుంటే వాళ్ళ శరీరం నుండి జారిన చెమట బిందు అక్కడ పూలుగా మారాయి. అవి ఎప్పుడూ వాడిపో. రాముడికి ఆతిథ్యం ఇచ్చిన శబరి ఇదే తోటన ఉండే. మతంగుడు ఆమెకు శబరికి గురువు. బ్రాహ్మణత్వంలో జన్మ పైననే నిర్భరమనే విషయాన్ని విశదీకరిస్తూ మహాభారతానికి అనుభారతంలో అనుశాసనిక పర్వంలో మతంగుడి కథ వర్ణించబడి తండ్రి యజ్ఞానికై సమిధలు దర్భలు కోసి తేవటానికి పోతూ మతంగుడు తన బందికి ఒక ఆడు గాడిదను దాని పిల్లను కట్టారు. పిల్ల బండిని సమంగా లాగలేకపో అంచేత మతంగుడు దాని ముక్కుపై కొరడా ముళ్ళు గుచ్చారు. అది చూసి తల్లి బిడ్డను ఓదారుతూ చెప్పిన దాని అర్థం మతంగుడికి బోధపడి. అతని తల్లి బ్రాహ్మణ్ కానీ తండ్రి మంగళ్. అందుచేత అతని బ్రాహ్మణ్యమంతా దెబ్బతినిపోయి నష్టమై ఈ విషయం తెలియగానే అతడు యజ్ఞ కార్యానికి స్వస్తి చెప్పి తపస్సు చెయ్యటానికి ఇంద్రుడు అతని తపస్సుకు చాలా సంతోషం. కానీ చండాల యోనిలో బ్రాహ్మణత్వం అసంభవం అని చెప్పారు. అయినా మతంగుడు ఒంటి కాలిపై 100 ఏళ్ళు తపస్సు చేశారు. ఆ ప్రాప్యానికై ఈ ప్రయత్నం అసంగతమని ఇంద్రుడు మళ్ళా చెప్పి బ్రహ్మణ్యమంత సులభం కాదని అనేక జన్మాలకు తర్వాత మాత్రమే బ్రాహ్మణ్యం లభిస్తుందని తెలిసి కూడా తిరిగి 1000 ఏళ్ళు తపస్సు చేయి. అప్పుడు ఇంద్రుడు ఇతనికి బ్రాహ్మణత్వం విడిచి కామగమన కామరూప గగన సంచార శాశ్వత కీర్త్యాది వరాలు మతంగుడి శరీరాన్ని విడిచి వరం చేత ప్రాప్తించిన స్థానం దగ్గరికి వెళ్ళిపోయి మదయంతి ఈమె సౌదాసుని కల్మషపాదుని భార్య. వశిష్ఠుడు సౌదామని ఆమెని సౌదాసుని శపించగా అతడు తిరిగి వశిష్ఠుని శపించడానికి సిద్ధమై అప్పుడు ఈమె భర్తకు నచ్చజెప్పి అలా మహర్షిని శపించడం అనుచితమని మాని ఆమెకు అశ్మకుడనే పుత్రుడు పుట్టాడు. మధుచ్ఛందుడు ఇతడు విశ్వామిత్రుడి 51వ కొడుకు. మొదటి 50 మంది పుత్రుడు సురసేపుని తమకు జ్యేష్ఠ భ్రాతగా స్వీకరించలే. అలా స్వీకరించిన వారిలో ఇతడే ప్రముఖుడు. విశ్వామిత్రుడు ఎందుకు సంతోషించి ఇతనికి ఉత్తమ ఆశీర్వాదాలు అనేకమిచ్చి ఋగ్వేద ప్రథమ మండలంలో మొదటి 10 సూక్తాలు రచించిన దర్శించిన కీర్తి ఈ మధుచ్ఛందుడికి అబ్బింది. అతడు శర్యాతికి పురోహితుడుగా ఉండేవాడు, రాజు కన్నా. మధు దైత్యుడు కృతయుగంలో దితికి జన్మించిన పుత్రుడు. ఇతడు రావణుడి పినతల్లి కుమార్తె కుంభీనదిని అపహరించాడు. అందుమీద అతనికి శిక్షించడానికి రావణుడు సేనతో సహా వచ్చాడు. కానీ కుంభీనది ఇతనినే తాను పతిగా వరించానని చెప్పి రావణుడు ఇతని సహాయపడమని అతడు జ్ఞాని బుద్ధిమంతుడు దేవతలకు శంకరుడు ఇతనికి శూలమిచ్చి దేవ బ్రాహ్మణులకు వైరం కంకలకు ఉన్నంత వరకు ఆ శూలం అతని వద్దనే ఉంటుందని అతడు తన వంశం వాళ్ళ వద్ద శాశ్వతంగా ఉండేటట్టు వరం ఇమ్మన్నాడు. శంకరుడు ఒప్పుకోల. అయినా ఆ శూలం అతని కుమారుడి వద్ద ఉండగలదని అది అతని చేతిలో ఉన్నంత వరకు
వాణ్ణెవరూ చంపలేరని శంకరుడు అనుగ్రహం ఇచ్చాడు. అలాగే ఇతని పుత్రుడైన లవణాసురుడి ఆ శూలం పారంపర్యగా లభ్యం. మయుడు 92. ధను పుత్రులలో దానవులలో ఇతడు. రామాయణంలో ఇతడు దితిపుత్రుడుగా పేర్కొ, కానీ అది సరికాదు. ఇతని సోదరుడు నముచి. ఇతని భార్యాపుత్రులను గురించి వేర్వేరు గ్రంథాలలో వేర్వేరు రకాలుగా చెప్పారు. అప్సరస అయిన హేమ ఇతని పత్ని. ఈమె యందు ఇతనికి మండోదరి అనే కుమార్తె కలి. మండోదరితో పాటు యయాది, దుందుభి అనే వాళ్ళు కూడా కలిగినట్టు ఉంది. బ్రహ్మాండ పురాణాన్ని బట్టి ఇతనికి రంభ వల్ల 6 సంతానం కలిగినట్లు కూడా ఉన్నది. మత్స్య పురాణంలో మండోదరితో పాటు కుహు, ఉపదానవి అనే పుత్రికలిద్దరు పుట్టినట్లు లెక్క ఉంది. అతడు వృక్ష బిలంలో స్వర్ణగృహం నిర్మించుకొని మెప్పించినటువంటి మాయాసి బ్రహ్మవరం చేత ఉషవసుని ధనమంతా ఇతడికి లభించి వాల్మీకి రామాయణంలో హేమ సంబంధం కారణంగా ఇంద్రుడితన్ని వధించినట్లు చెప్పారు. కానీ బ్రహ్మపురాణం అనుసరించి నముచి వధించిన తరువాత అతనికి ఇంద్రుడితో వైమనస్యం తొలగి, అంటే శత్రుత్వం తొలగి మైత్రి ఏర్పడినట్లు చెప్పు. ఈ మైత్రి వలన వీళ్ళకి మాయ ఒకరి మాయ ఒకళ్ళకి తెలిసేటట్టుగా వరవచ్చు. వాస్తు, శిల్ప, జ్యోతిష శాస్త్ర గ్రంథాలు కొన్ని ఇతడు రచించినట్లుగా మనకు అర్థమవుతుంది. మయుడు రాసినట్టు. మంధర 90. ఈమె కేకయి పుట్టిన నుండి వచ్చిన దాసి. ఈమె పూర్వజన్మల్లో దుందుభి అనే గంధర్వి. కృష్ణ అవతారంలో ఈమె కుబ్జగా ఉండే. ఈమె కుబ్బూని కైకకు రాముడి యందు ఎంత ప్రేమ ఉన్న ఈమె మనసు విరిచి పూర్వం దశరథుడు ఆమెకి ఇచ్చిన వరాన్ని అడిగి తీసుకొని రామరాజ్యాభిషేకం మాన్పించే ప్రయత్నం చేయించి భరతుడి రాజ్యాభిషేకం, రాముడి 14 ఏళ్ల వనవాసం, పరస్పర అవసరాలని ఆమె కై చెప్పి ఒప్పి భరత శత్రుఘ్నుడు వచ్చి మాట్లాడే అవసరం ఈమె చక్కగా అలంకరించుకొని వచ్చి నిలబడి ఈమెను చూడగానే శత్రుఘ్నుడు మండిపడి తగినట్టు శిక్షించటానికి సిద్ధం. కానీ భరతుడు అడ్డుపడి భూరున ఏడుతో కైక దగ్గరికి వెళ్ళి ఏడ్చి కైక ఎలాగో అలా ఓదా. మండోదరి 94. మయుడు అనేటువంటి రాక్షసుడి పుత్రిక మండోదరి. రావణుడికి భయపడి మయుడు ఈమెను రావణుడికిచ్చి వాడితో మైత్రి చేసుకొని సీతాన్వేషణలో లంకలో తిరుగుతున్న హనుమంతుడి అక్కడ రాజభవనంలో సాలంకృత, అంటే బాగా అలంకరించుకున్న గౌరవర్ణం కలిగిన సుందరి అయిన మండోదరి కనిపించింది. రంభ వలనను హేమ వలనను యముడికి ప్రాప్తించిన పుత్రికయే మండోదరిని స్కంద పురాణంలో చెప్పబడి, వేరొక మతంలో సీత ఈమె కుమార్తె, మేఘనాథుడి ఈమె పుత్రుడు. పంచమహాప్రతివ్రతలలో మండోదరి కూడా. అహల్య, ద్రౌపది, సీత, తారా, మండోదరి తథా. 95 మరుత్తు. సంవర్త శిష్యుడైన మరుత్తు రాజర్షిగా చెప్పబడి ఐతరేయ బ్రాహ్మణంలో ఇతన్ని కామాప్రవంశజుడని చెప్పబడి బృహస్పతి ఇతడి పురోహితు. ఇతడికి ఎప్పుడూ ఇంద్రుడితో యుద్ధం జరుగుతూ ఉండే. ఇంద్రుడితనికి వేర్వేరు విధంగా లొంగ తీసుకోలేక బృహస్పతి చేత ఇతని పౌరోహిత్యాన్ని మాన్పించి నారదుడి సలహాపై ఇతడు సంవర్తుడి దగ్గరికి వెళ్ళి తాను ఆచరిస్తున్న యజ్ఞాన్ని ఋత్విక్కుగా ఉండమని కోరాడు. సంవర్తుడు అంగీకరి
ఇంద్రుడు ఆ యజ్ఞాన్ని విఘ్నం ఆపాదించాలని అంటే చెడగొట్టాలని ప్రయత్నించి, కానీ సంవర్తుడి శక్తి వల్ల అతని ప్రయత్నాలు ఏమీ ఫలించాలి. ఇతడు ఇంద్ర బృహస్పత్యాదుల సమానపూర్వకం యజ్ఞ భాగాలు అందుకోవటాన్ని ఆమంత్రించి హవనం ఆచరించిన సోమరసాన్ని స్వీకరించాలని ప్రార్థి. ఆ తర్వాత ఇతనికి ఇంద్రుడితో మైత్రి కలిగి మరుత్తు చేస్తున్న యజ్ఞాన్ని రావణుడు కూడా విఘ్నం చెయ్యటానికి వచ్చి, అప్పుడు ఇతడు రావణుడితో యుద్ధానికి సిద్ధమై, కానీ యజ్ఞ దీక్షలో ఉండటం వల్ల యుద్ధం చెయ్యటానికి పనికి రాదని అందరూ సంవత్సరుడు ఆపేశారు. రావణుడు ఈతన్ని జయించినట్లు చాటుకొని వెళ్ళిపోయాడు. మరుత్తడి యజ్ఞం అభూతపూర్వకంగా, అంటే అంతకు ముందు ఎవ్వరూ చెయ్యనంత గొప్ప. మరుద్గణాలంతా ప్రసన్నులై బ్రాహ్మణులకు గంధర్వులకు విశేషంగా ధనకనక వస్తు దానాలిచ్చారు. గురువు ఆజ్ఞపై ఇతడు యజ్ఞం ముగించి తిరిగి రాజ్యం చేసి దముడు ఇతనికి ఏకైక పుత్రుడు. మహాపార్ష్యుడు 96. ఇతడు పుష్పోత్కట అనేటువంటి దాని విశ్రవసుడికి కలిగిన పుత్రుడు. అంటే విశ్రవసుడికి పుష్పోత్కట అనే అమ్మాయికి కలిగినది. ఇతనికి మత్తుడనే పేరు కూడా. రావణుడి మంత్రులలో ఒకడు హనుమంతుడు ఇతని ఇంటిని కూడా కాల్చేశారు. రాముడితో యుద్ధం చేస్తూ ఇతడు వెనక్కి పరిగెత్తి, కానీ వానరులను ఎందరినో సంహరించిన బలజ గవాక్ష జాంబవంతులను దెబ్బలతో గాయపడి ఇతడు అంగదుడి చేతిలో చివరికి సఫా అయ్యాడు. మాతని 97. ఇతడు ఇంద్రుని సారథి, రథసారథి. ఇతడి భార్య పేరు సుధర్మ. ఈమె యందు ఇతనికి 2 కొడుకులు. రామరావణ యుద్ధంలో ఇంద్రుడు పంప ఇతడు రథము, ధనుర్బాణాలు, కవచం మొదలైనవి తీసుకొని రాముడి దగ్గరకి వచ్చి వేర్వేరు నేర్పుగా రథం నడిపి ఇతడు రావణ వధయం రాముడికి ఎంతో సహాయం చేసి రావణుడిని వధించడానికి బ్రహ్మాస్త్రం ప్రయోగింప తగునని రాముడికి గుర్తు కూడా చేశాడు. రావణ వధ తరువాత రాముడు ఇతన్ని మాతన్ని బాగా సత్కరి ఇంద్రుడి ఆజ్ఞపై అర్జునుడిని స్వర్గానికి తీసుకొని పోవటం కూడా మాతనియే రథాన్ని తీసుకువచ్చాడు. 98. మాంధాత. ఇతడు యవనాసుడి పుత్రుడు. రాజ్యంలో కరువు ఏర్పడగా ఘోరంగా తపస్సు చేసి పద్మమ్మని ఏకాదశి వ్రతం చేశాడు. కరువు నివారించాడు. రాముడు వారితో ఒకసారి పాపకర్ముడై శ్రవణుని తీవ్రంగా శిక్షించినట్లు చెప్పారు. అతనికి 100 మంది భార్యలు, కానీ సంతతి లేదు. అందుకు విచారించి ఇతడు ఋషులను పిలిచి యజ్ఞం చేశాడు. ఋషులు రాజపత్నులకు వృషధాజ్యం తయారు చేశారు, కానీ దాహం వేసి అతడప్పుడే దాన్ని తాగేశాడు. దాని ఫలితంగా అతనికే గర్భం కలిగి గర్భం పూర్తిగా పెరిగిన తర్వాత ఋషులతడు పొట్ట చీల్చి అందులోండి ఒక బాలకుణ్ణి బయటకు తీశారు. ఇంద్రుడు తన చితికెన బాలకుడి చేత చప్పరింపచేసి అలా పోషింపబడిన ఆ బాలకుడు పెరిగి బలవంతుడై విద్యాబుద్ధులు గడి తపస్సు చేసి శాస్త్రార్థాలు పృథ్వీనంతటినీ జయించి రాజసూయం, అశ్వమేధం యజ్ఞాలు చేసి పరాక్రమ అభిమాని అవటం చేత అతడు ఇంద్రుడి అర్ధాసనం కావాలని కోరాడు. ఇంద్రుడి తన యుద్ధానికి పిలిచి ముందుగా లవణాసురుడితో యుద్ధం చెయ్యమన్నాడు. ఆ యుద్ధంలో ఇతడు చంపబడ్డాడు. ఇతడు క్షత్రియుడైన బ్రాహ్మణుడయ్యాడు. రావణుడిని జయించాడు. మాంధాత భార్య శశిబిందుని కుమార్తె అయిన బిందుమతి. ఆమె ఎందు ఇతని
ముచుకుందుడు, అంబరీషుడు, గురుపుత్సుడు అనే 3 కొడుకులు కలిగారు. మాంధాతకు 50 మంది కుమార్తె. ఒకసారి ఒక ఋషి ఇతని కుమార్తెలను పెళ్లాడాలి అనుకుని, కానీ ఆ ఋషి చాలా ముసలాడు. అంచేత కుమార్తెలను ఇవ్వటానికి తండ్రి ఒప్పుకో. అలా ఉన్న ఆ ఋషినే కన్యలంతా వరింపవలదని అతను తలంచాడు. అతనికి తన కుమార్తెలను అంతఃపురానికి తీసుకెళ్ళి వారిలో ఎవరు వరించిన ఆమెనిచ్చి అతనితో వివాహం చేస్తానని చెప్పి ఋషికి రాజు మనస్సు తెలిసిపోయి వెంటనే అతడు సుందరమైన రూపం ధరించాడు. ఆ కుమార్తెలందరూ అతన్ని అతడు సంతోషి వాళ్ళందరికీ ఋషికిచ్చి వివాహం జరిపి ఈ కథ పద్మ, విష్ణు, గరుడ పురాణంలో. మారీచ, సుబాహు వీరు తాటక సుందుడి వల్ల జన్మించిన కొడుకు. విశ్వామిత్రుడు వీళ్ళిద్దరినీ మంచి పరాక్రమవంతులని, నేర్పరులని చెప్పి మారీచుడు మొదట యక్షుడు, కానీ అగస్త్య శాపం చేత రాక్షసుడు. శ్రీరాముడి బలం గ్రహించిన వాడవడం చేత మారీచుడు రావణుడితో సీతాపహరణ ప్రయత్నం మానుకోమని ఎంతగానో బోధించాడు. కానీ రావణుడు అతన్ని చంపివేస్తానని బెదిరించటం చేత బంగారు లేడిగా మరి సీత అపహరణ ఉద్యమంలో రావణుడికి తోడ్పడి ఇతడు 10,000 ఏనుగుల బలమున్నవాడు. సుమారి రాక్షసుడి మంత్రుడు నలుగురిలో మారీచుడు. మారీచ, సుబాహులిద్దరు విశ్వామిత్ర యజ్ఞానికి విఘ్నాలు తరచుగా కలిగిస్తారు. రాముడు సుబాహుని ఒక బాణంతోనే చంపారు. వేరొక బాణంతో మారీచుడు సముద్రంలో పడేట్టుగా ఎగ్గరకొట్టి అంతలో ఇతడు లంక చేరుకొని రావణుడి ఆశ్రయాన్ని పోయి వర్ణ మృగ రూపంలో ఉన్న మారీచుడిని రాముడే సంహరించాడు. బ్రహ్మ అతని అవధ్యత్వం అంటే చంపబడని వరంగా ఇచ్చాడు. చివరివాడు 100వాడు మాలి. సుకేశుడికి దేవపతి యందు పుట్టిన 3వ పుత్రుడే మాలి. తన సోదరుడైన సుమాలి మాల్యవంతులతో కలిసి ఇతడు ఘోరంగా తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి ఇతనికి బ్రహ్మ చిరంజీవిత్వం, అజేయత్వం అనే 2 వరాలు ఇచ్చి ఇతడు సోదర సహితుడై దేవతలను బాధ పెట్టడం మొదలుపెట్టి మహావిష్ణువు ఇతన్ని యుద్ధంలో చంపేసి వసుధ అనే గంధర్వి ఇతడి భార్య. అనల, అనిల, మహల సంపాతులనేవాడు ఇతడి పుత్రుడు. విభీషణుడు ఇతనికి మంత్రి పదవి, అమాత్య పదవి ఇచ్చి 101 నాల్యవంతుడి గురించి రేపు తెలుసు.